నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను మీ రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ ను ఈ రోజు మన డైలీ బులెటిన్ లో చూద్దాం. భాగ్యనగర్ నడిబొడ్డున ఉన్న అమీర్పేట్ సమీపంలోని మైత్రివనం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం నీలగిరి బ్లాక్ భవనంలో 4వ అంతస్తులో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్కు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇన్స్టిట్యూట్లో చిక్కుకున్నటువంటి విద్యార్థులను బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఇన్స్టిట్యూట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా కూడా ఉలిక్కి పడిపోయింది. ఇటు స్టూడెంట్స్, ఉద్యోగులు ఆ భవనం వద్దకు చేరుకొని సహాయక చర్యలో నిమగ్నమయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంతలక్ష్మి దుర్గా అజ్ఞాతంలోకి వెళ్లారు. బీది సుబ్రహ్మణ్యం హత్య కేసులో అడిషనల్ ఛార్జ్ షీట్లో లక్ష్మీ దుర్గ పేరు A2గా ఉంది. పోలీసులు ఆమె కోసం వెతుకుతుండడంతో దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2027 జూన్ 26వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. రాజమండ్రిలో అఖండ గోదావరిగా పిలుచుకునే నది పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఘాట్లలో స్నాన కార్యక్రమాల నిర్వహణ, వ్యర్థాలను నదిలో పడేయకుండా నియంత్రణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు. 26/6/2027 నుండి 7/7/2027 అంటే 12 రోజుల పాటు ఈ యొక్క గోదావరిలో జరిగేటువంటి పుష్కరాలు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నేడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. బుధవారం బెయిల్పై బయటకొచ్చిన అంబటి ఈ రోజు జగన్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలుసుకున్నారు. తన ఇంటిపై జరిగిన దాడి, అక్రమ కేసులు, పోలీసుల వైఖరి లాంటి అంశాలను జగన్ కు వివరించారు. అంబటి జైల్లో ఉన్న సమయంలో జగన్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఇప్పుడు జైలు నుంచి విడుదలవ్వడంతో అంబటి జగన్ తో సమావేశమై ఇటీవల జరిగినటువంటి పరిణామాలపై చర్చించారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోగా శుక్రవారం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. గురువారం 57,682 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 27,020 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడుల ప్రకటన చేసింది. అత్యంత వేగంగా విస్తరిస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిగా పెడతామని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోన్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆయన ఈ ప్రకటన చేశారు. శుక్రవారం నాడు బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. నేడు 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర 15,617 రూపాయలుగా ఉంది. ఇక ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల పసిడి ధర విషయానికి వస్తే నేడు గ్రాము బంగారం 14,315 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే కిలో వెండి ధర 2,70,000 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తాజాగా సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే దీనిలో భాగంగానే ఆమె మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసిందో వెల్లడించింది. ఇండస్ట్రీలోకి రాకముందు డైమండ్ స్టోర్లో పనిచేసేదాన్ని. దాంతో షాప్లో ఉన్నంతసేపు నిల్చొని ఉండాల్సి వచ్చేది. అది చాలా బాధను కలిగించేదని చెప్పుకొచ్చింది ఈ భామ. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి గత కొంతకాలంగా ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అనుష్క నుండి కృతి సనన్ వరకు ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా ప్రభాస్ మాత్రం ఎప్పుడూ తన నవ్వుతోనే సమాధానం దాటవేస్తూ వచ్చారు. కానీ తొలిసారి ఆయన తన మనసులోని అసలు కోరికను బయటపెట్టి ఫ్యాన్స్ కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. నిజం చెప్పాలంటే నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. ఆ అద్భుతమైన ఫీలింగ్ ను అనుభవించాలని ఉంది. ఆ మూమెంట్ కోసం నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు భారత జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు ధావన్. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్ తన వైవాహిక జీవితంలో కూడా ఊహించని నిర్ణయాలు తీసుకున్నాడు. శిఖర్ ధావన్ తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సోఫీ షైన్ అనే విదేశీ యువతితో ధావన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు. తన ప్రేయసి సోఫీ షైన్తో రెండో పెళ్లికి అతను సిద్ధమవుతున్నాడు.